నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు మ్యారేజ్లో ఆలు టమాటా అనేది ఎలా చేస్తారో మీకైతే ఆ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. మనమైతే ముందుగా ఆలుని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికే ముందు కొంచెం ఆయిల్ ఇంకొంచెం ఉప్పు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఆలు ఉడికిన తర్వాత దాన్ని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలంటే మీరు పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బౌల్ అనేది పెట్టుకొని ఆ బౌల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు కర్రీకి సరిపడంత ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, నేనైతే కర్రీకి సరిపడంత 3 పావుల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ కావాలి. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇది కాస్త వేగాక ఇందులోనే కొంచెం బగారాకు ఇంకా బగారా పువ్వు, ఇవి రెండు వేయడం వల్ల మనకైతే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, బగారాకు బగారా పువ్వు ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. చూడండి, తగినంత పసుపు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే తగినన్ని టమాటా ముక్కలను అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మగ్గేంత వరకు ఇందులో మనం ఏం వేయకూడదు. టమాటాలు అనేది ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు అనేది తర్వాత వేస్తే ఉడకదు. చూడండి, టమాటా ముక్కలు అనేది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆలు ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేశాను. మళ్ళీ ఇందులోనే ఇప్పుడు సరిపడంత కారం, సరిపడంత ఉప్పు, చూడండి సరిపడంత కారం వేసుకున్న తర్వాత సరిపడంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియా పొడి, మళ్ళీ 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత దీనికి ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఉప్పు కారం మసాలా అనేది ఆలు కర్రీకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడైతే మనం దీనికి సరిపడంత కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. చూడండి, సరిపడంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అది అట్లాగే బాయిల్ అవ్వాలి. అది మంచిగా మసిలితేనే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. చూడండి, కర్రీ అయితే ఎంత బాగా మసులుతుందో ఆ గ్రేవీనెస్ అనేది మనం ఇందులోనే వస్తుందండి. చూడండి, ఎంత గ్రేవీగా అయిపోయిందో. ఇప్పుడైతే కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా అంటారు, ఆలు మసాలా అంటారు, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే
బగారాలో కానీ పూరీలో కానీ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా చేయండి ఎలాగా ఉందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.